హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే చారు కాకుండా ఇలా ఒకసారి పచ్చి మామిడికాయతో చారు కాసి చూడండి. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మామిడికాయ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ చారు కోసం ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే చిన్న మామిడికాయ తీసుకోండి, సరిపోతుంది. ఇలా పైనున్న తొక్కు మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు టెంక కూడా వేసేసుకోండి. ఇలా ఉడికించుకోవడానికి నీళ్లు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా గరిటతో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అన్న వేసుకోవచ్చు. ఇలా మామిడికాయ ముక్కల్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర ఇంచ్ అల్లం ముక్క వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచిన మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేఖలు 4-5 వేసుకోండి. అర నిమిషం ఇలా వేయించిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దంచిన అల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి. వీటిని కూడా అర నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. వీటిని కూడా ఒక అర నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అర నిమిషం వేయించిన తర్వాత చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కారం వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని బాండీకి మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చారు మరుగుతుండగా మరొకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు మరిగించుకోవాలి. నేను ఇక్కడ తీపి కోసం బెల్లం వేయలేదండి. పులుపు కూడా మనకి మామిడికాయలో ఉన్న పులుపే సరిపోతుంది. ఇలా 4-5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ చారులోకి ఎటువంటి చింతపండు రసం వేయాల్సిన అవసరం లేదండి. ఈ మామిడికాయలో ఉన్న పులిపే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చివర్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకోండి. అంతేనండి, 5 నిమిషాల్లో చాలా సింపుల్గా రెడీ చేసుకునే ఈ మామిడికాయ చారు రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.